పేరు నారాయణమ్మ. మీరు ధ్యానం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 8 సంవత్సరాలు అవుతుంది. మీకు ధ్యానం చేయడం వల్ల మీలో ఏమి చేంజెస్ రావడం అనేది జరుగుతున్నది? నాలో ఏంది చేంజెస్ అంటే నాకు ఆయాసం ఉన్నది, ఆయాసము దగ్గు ప్రీతమైన ఉన్నది. ఆ తర్వాత అన్నం తింటే కడుపు ఊదుకొని వస్తుండే. అది ఒకప్పుడు జ్ఞానం చెయ్యి అంటే నేను వాళ్ళు చెప్పిన మాట వినుకోకున్నట్లే చేయలేకపోయాను. ఆ తర్వాత నాలో నేనే తెలుసుకొని జ్ఞానం కూర్చున్నాను. ఆ తర్వాత మెల్లమెల్లగా అక్కడ అది ఆయాసము దగ్గు కంట్రోల్ అయ్యింది. చేసా ఒక 2 సంవత్సరాలకి. మరి ఆ తర్వాత 2 సంవత్సరాలకి అది జ్ఞానం మొదలైపోయినాక, ఆయాసం మొదలైపోయినాక మరి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. రోజు మెడిసిన్ వేసుకునే ఉండాల మోకాళ్ళ నొప్పులకి. ఎట చేయాలని రోజు జ్ఞానం చేస్తా అది మోకాళ్ళ నొప్పులు కానీ తగ్గిపోయినాయి. ఇదే నాకు ఇంకా మెడిసిన్ అని రోజు జ్ఞానం 1-2 గంటలు అట్లా కూర్చునేదాన్ని. ఆ తర్వాత ఇంకా స్రాలు అయింది. మరొక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ చెయ్యి నొప్పి వచ్చింది. ఈ చెయ్యి నొప్పి వల్ల హాస్పిటల్కి వెళ్ళాను తట్టుకోలేకున్నట్లా. హాస్పిటల్కి వెళ్ళింటే స్కానింగ్ తీపించుకొచ్చినాను, ఇంజక్షన్ వేయించుకున్నాను ఒకటి. ఇంటికి వచ్చినా మరి వాళ్ళు రాండి మళ్ళీ చూపించుకోవాలా, వాపు వచ్చింది అట్లా ఇట్లా అని చెప్పినారు. నేనేం చేశాను, ఇదేం బాగాలేదు, పిరమిడికి పోయి 41 రోజు ధ్యానం చేద్దామని రోజు పొద్దున 10 గంటలకు వెళ్తే రోజు 3 గంటలకి ఇంటికి వస్తుంటాయి ధ్యానం వల్ల. అట్లా 21 రోజు చేసినాను. 21 రోజు చేసిన తర్వాత ఒకరోజు ఏమనిపించింది, చక్కగా మధ్యలో నా పిరమిడ్ మధ్యలో పండుకున్నాను. పిరమిడ్ మధ్యలో పండుకున్నాక నాకు ఏమనిపించింది, అక్కడ పైనుంచి వచ్చి దిగి సర్జరీ చేసినట్లు కనపడింది. అంటే మీకు సర్జరీ చేసినట్లు అనుభవం కలిగిందన్నమాట ఆ రోజు. అన్నీ వినపడుతున్నాయి అన్నమాట కళ్ళు మూసుకున్నాక. ఎట్లా కత్తిర్లు శబ్దం అయ్యేది, వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ వినపడుతున్నాయి. ఇంకా ఆ రోజు ఇది బాగా ఇక్కడ నాకు వీటికే బాగా అవుతుంది, జ్ఞానం వల్లే నాకు చెయ్యి బాగా అవుతుందని హాస్పిటల్కి వెళ్ళలేదు. ఇంకా నేను లేకుంటే ఇంక అట్లే 41 రోజు ధ్యానం చేసినాను. 41 రోజు ధ్యానం చేసినాక ఇంకా ఆ తర్వాత ఆ చెయ్యి నొప్పి ఆటకే బాగా అయింది. ఇంకా అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఒకసారి పిరమిడ్లో కూర్చున్నా, ఇంట్లో పిరమిడ్లో కూర్చున్నా. ఇక్కడ భుజం మీద వచ్చి చిన్న బాలుడు వచ్చి కూర్చున్నాడు. నువ్వు ధ్యానం చేస్తుండవా, ఎన్ని రోజులు ఏంది నువ్వు ధ్యానం చేయబట్టే అని అడుగుతున్నాడు ఆ బాలుడు. నేను మాట్లాడలేకపోయాను. ఎందుకు నన్ను ఇట్లా పలకరిస్తుండవా అని అన్నాను, కానీ నేను అక్కడ మాట్లాడలేకపోయాను. ఇంకా ఆటికి ఇంకా అప్పటికి హెచ్చరిక వచ్చింది. ఆ బాలుడు ఇంక కనపడలేదు నాకు. ఆయనే వచ్చి నన్ను మాట్లాడించినట్లు కనపడింది నాకు. అంతేనా? ఇంకా మీ అనుభవాలు? మా అనుభవాలు అంటే ఇంకా ఆటికే నాకు అప్పటి నుంచి బాగుండదు. సరే, థ్యాంక్ యూ.